మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని వాగ్దానాలను మనం అనుభవించడానికి, పొందుకునడానికి, స్వతంత్రించుకునడానికి మనకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యము. కనిపెట్టుకుని ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశమని ఈ వాక్యం ద్వారా మనకు అర్థపడుతుంది. దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి ఓర్పు అవసరము అని ఎవరిని గూర్చి ఇక్కడ రాయబడి ఉన్నది అని చూసినట్లయితే, అందరిని గూర్చి కాదు, మందిరముకు అడుగు పెట్టిన వారందరిని గూర్చి కాదు, లేదా నరులుగా ఉన్న వారందరినీ గూర్చి కాదు, లేదా జ్ఞానులను గూర్చి కాదు, అధికారులను గూర్చి కాదు, వాక్యాన్ని బాగా ధ్యానించగలిగిన, వాక్యాన్ని బాగా చదవగలిగిన, వాక్యాన్ని స్పష్టంగా వివరించగలిగినటువంటి పండితులకు కాదు గాని దేవుని చిత్తమును నెరవేర్చు వారికి రాస్తున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చు వారైతేనే వాగ్దానములను పొందుకుంటారు. ఆ దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వారు ఆ వాగ్దానాలను పొందుకోవడానికి ఓర్పు కలిగి ఉండాలని వాక్యం తేటగా సెలవిస్తున్నది. ఈ ఓర్పు అనేది అందరికీ ఉండేటువంటి లక్షణము కాదు. ఎవరైతే దేవుని చిత్తము చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఉన్నటువంటి ఒక సుగుణము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక దేవుని అలంకరణ, దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి ఒక ఈవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని చిత్తము చేయని వారికి ఓర్పు ఉండదు. వారు దేవుని చిత్తం నెరవేర్చబడేంత వరకు, ఆయన సంకల్పం నెరవేర్చబడేంత వరకు ఎదురు చూడక తొందరపాటుతో ఓర్పును ప్రక్కన పెట్టి వెంటనే సమాధానం రావాలి, వెంటనే మేము అన్ని అనుభవాలను అనుభవించాలి, అన్ని రంగాల్లో ఆరితేరిపోవాలి, వెంటనే మేము గొప్పవారం అయిపోవాలని వారంతట వారు తొందరపాటుతో అజ్ఞానపు మార్గంలో బుద్ధిహీనమైనటువంటి అడుగులను వేస్తూ సాగిపోతూ ఉంటారు. అట్టి వారు అవమానంతో, సిగ్గుతో తలదించుకుని అపజయాలతో వెనుకడుగు వేయవలసినదే తప్ప వారు దేవుని చేత వాగ్దానములను పొందుకొననేరరు. మనం జీవం పొందుకోవడానికి, పరలోకానికి వారసులము కావడానికి, నిత్య జీవము, దేవుని రాకడ అనేటువంటి వాగ్దానములను పొందుకుని ఉన్నాము. ఆ వాగ్దానము మనం పొందుకోవడానికి మనకు ఓర్పు అవసరమై ఉన్నది. ఆయన వస్తాను అని చెప్పినప్పుడు ఆయన నిశ్చయంగా వస్తారు. ఆయన పరలోకానికి మనలను తీసుకుని వెళ్తాను అని చెప్పినప్పుడు నిశ్చయంగా ఆయన తన జనులమైనటువంటి మనలను పరలోకానికి తీసుకుని వెళ్తారు. అయితే ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎవరైతే విశ్వాసం వెనుకడుగు వేస్తారో అట్టి వారు దేవుని దృష్టిలో నుండి కొట్టివేయబడిన వారుగా, దేవుని సంకల్పం నుండి పక్కకు వెళ్ళిపోయిన వారుగా ఉంటారు. మనం దేవుని చిత్తం చేస్తూ దేవుని సంకల్పం చొప్పున అడుగు వేస్తూ ఉన్నట్లయితేనే మనకు వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి మనం ఓర్పు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మరొక విషయాన్ని చూస్తాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు ఎటువంటి విశ్వాసంతో, ఇప్పటి వరకు ఎటువంటి దేవుని భయముతోనూ భక్తితోనూ మనం ఆయన సంకల్పం నెరవేరుస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. అదే విధంగా మనం ఇక మీదట కూడా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అలా కాదు అని, ఇక మీదట మేము ముందుకు వెళ్ళలేము అని, ఇక మీదట మేము విశ్వాసం ఉంచలేము అని, ఇక మీదట ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి సందేహం మాకు కలిగింది అని, ఇక మీదట మేము మందిరానికి రాము అని, ఇక మీదట మేము వాక్యాన్ని చదవము అని, ఇక మీదట సేవకునితో సహవాసం చేయము అని, ఇక మీదట దేవుని ఉపదేశమును మేము వినము అని అవివేకులుగాను, అందులుగాను, భ్రష్ట మార్గములో, లోక పాపపు ఇచ్చలకు అంటుకట్టబడిన వారుగాను వెనుకడుగు వేస్తే అట్టివారు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకోలేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి ఇక మీదట కూడా మీరు కనపరచాలి. మీరు ఇదివరకు ఉన్నటువంటి విశ్వాసం ఇక మీదట కూడా కలిగి ఉండాలి. మీరు ఇదివరకు ఉన్నటువంటి ఆ వైరాగ్యమైనటువంటి జీవితం ఇక మీదట కూడా మీరు కలిగి ఉండాలి. మీరు ఇదివరకు కనపరిచినటువంటి భక్తి జీవితం ఇక మీదట కూడా దేవుని సన్నిధిలో మీరు కలిగి ఉండాలి. దానికి కావలసినటువంటి ఒక స్ఫూర్తి, ఒక ధైర్యము మీకు కలుగునట్లు మన పితరులు ఏ విధముగా వాగ్దానాన్ని పొందుకోవడానికి ఓర్పుతో ముందుకు సాగిపోయారో వారిని ధ్యానించండి,
వారిని ఒకసారి గుర్తించండి, వారిని అనుకరించండి, వారిని పోలి మీరు నడుచుకోండి అని పరిశుద్ధాత్ముడి తేటగా మనకు సెలవిస్తున్నారు. మన పితరుడైనటువంటి అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము దేవుని చిత్తము చేస్తూ ఉన్నాడు, వాగ్దానం కూడా చేయబడ్డాడు. నీవు ఉన్నటువంటి నీ దేశమును, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను అందరినీ విడిచిపెట్టు, నేను చూపించబో మార్గములో సాగిపో అని అన్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందడుగు వేశాడు. మరియు అదే సందర్భంలో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అని, నిన్ను బట్టి జనసమూహము జనులు దీవించబడతారు అని విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను అబ్రహాము పొందుకుని ఉన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందడుగు వేశాడు, వాగ్దానాన్ని కూడా పొందుకున్నాడు. కానీ ఆ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. దాని యొక్క అర్థం, మనము దేవుని చిత్తము చేయడానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన సంకల్ప చొప్పున సాగిపోవడానికి ముందడుగు వేసినప్పుడు మన కొరకు నిశ్చయంగా వాగ్దానము ఉన్నది. ఆ వాగ్దానం ఏదైనా కావచ్చు. ఆరోగ్యాన్ని ఇస్తాను అని చెప్పి ఉండవచ్చు, ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ఉండవచ్చు, వ్యాపారాన్ని వృద్ధినింపచేస్తాను అని చెప్పి ఉండొచ్చు, ఆత్మ వరములతో అలంకరిస్తాను అని చెప్పి ఉండొచ్చు, సంతానం అనేటువంటి బహుమానాన్ని ఇస్తాను అని చెప్పి ఉండవచ్చు. ఇలా ఏదైనా ఆయన వాగ్దానం చేసి ఉండొచ్చు. అయితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి మనకు ఓర్పు అవసరమై ఉన్నది. మనము ఓర్మి కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ ఓర్పును విడిచి, సహనం నశించి, విశ్వాసాన్ని విడిచి, నిరీక్షణను నిర్లక్ష్యపరిచి ప్రభు యొద్ద నుండి వెనుతిరిగినట్లయితే దేవుడి వాగ్దానం నెరవేర్చబడుట అనేది అసంభవము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని చిత్తము చేయడానికి లోకములో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి దాన్ని విడిచి దేవుని చిత్తము చేయడానికి మనం అడుగు వేసి ఉన్నాము. దేవుని వాగ్దానమును మనం పొందుకుని ఉన్నాము. ఆయన వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనకు ఓర్పు అవసరమై ఉన్నది. వాక్యం ఏ రీతిగా సెలవిస్తున్నది, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ఎప్పుడు కూడా సిగ్గునొందడు. ఆయన వాగ్దానము చేసి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడై ఉన్నాడు. ఆయన మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, ఎదురుచూచిన దానికంటే కూడా అత్యధికంగాను, గొప్పగాను, వింతైనటువంటి, పరాక్రమమైనటువంటి గొప్ప కార్యములను చేయు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనం ఆయన చిత్తము చేయుటకు అడుగు వేసి వాగ్దానములను అనుభవించడానికి, స్వతంత్రించుకోవడానికి ఓర్మితో ముందుకు సాగుతూ మన పుత్రులను మాదిరులుగా మనకు ముందు ఉంచుకున్న వారముగా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను ధ్యానిస్తూ తలంచుచు వాక్య పఠనములో ముందుకు సాగిపోదాం. యోసేపుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుటుంబీకులు నీకు సాగిలపడినట్లుగా నేను చేస్తాను అని. అవును, ఆ వాగ్దానాన్ని యోసేపు పొందుకుని ఉన్నాడు. దేవుని చిత్తము చేయడానికి తన జీవితంను పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడడానికి ఇంచుమించుగా 13 సంవత్సరములు పట్టి ఉన్నది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని చేత వాగ్దానాన్ని పొందుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా వారి జీవితాలను కట్టుకుంటూ ముందుకు సాగిపోతున్న వారికి ఆ వాగ్దానం నెరవేర్పుకు ఓర్పు అవసరమై ఉన్నదని, ఆ ఓర్పుతోనే వారు ముందుకు సాగిపోయారు. నిశ్చయంగా వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. నేడు మనము సైతం ఆయన చేసిన వాగ్దానములను నిశ్చయంగా స్వతంత్రించుకొనగల వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన చిత్తం చేస్తున్న వారికి ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోడు. అబ్రహాముతో ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. ఇస్సాకుతో ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. యాకోబుతో ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. తన జనులైనటువంటి ఇశ్రాయేలీయులను రక్షించడానికి మోషేని పంపించి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా వారిని విడిపించాడు. స్వేచ్ఛను అనుగ్రహించాడు. పాలుతెన్ను ప్రవహించు కనాను దేశానికి వారిని నడిపించాడు. సమృద్ధిని వారికి అనుగ్రహించాడు. మీరు మనకు సైతం కరువు నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి, వ్యతిరేకతల నుండి, అసమాధాన క్రియలలో నుండి, సంతాన లేమిలో నుండి, దుఃఖకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన విడిపించే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన వాగ్దానమును నెరవేర్చి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టగలిగినటువంటి బలవంతుడై ఉన్నాడు. మనకి అట్టి విధంగా మనం ఆయన చిత్తం చేస్తూ వాగ్దానం నెరవేర్చుబడటకు ఓర్పుతో ముందుకు సాగిపోదాం. ఇన్నదే మాటల ప్రతిమాన హృదయం అన్నిటి కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ చిత్తం చేస్తున్న వారికి నువ్వు చేసినటువంటి వాగ్దానం నిశ్చయము నెరవేరుస్తావని, ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి మాకు ఓర్పు కావాలని మీరు సెలవిచ్చినని అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి వారిని చిత్తము చేస్తే నీ వాగ్దాన నెరవేర్పు కొరకు ఓర్మితో ముందుకు సాగుతూ సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.